హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా డైవర్సిఫికేషన్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దీనికి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక రెడ్యూస్ ద ఇన్వెస్ట్మెంట్ రిస్క్ బై పర్చేసింగ్ షేర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ద డిఫరెంట్ సెక్టార్స్. దీనికి సంబంధించిన తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక దీనిని మనం తెలుగులో వైవిధ్యీకరణ అంటాం. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వివిధ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి ప్రమాదాన్ని తగ్గించడం. అయితే ఇక్కడ మీకు దీని గురించి ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక పర్సన్ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. ఆ పర్సన్ ఏమనుకున్నాడు అంటే ఏదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ పర్సన్ వచ్చి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఈ 1 lakh తీసుకొచ్చి ఒకే కంపెనీలో పెట్టుబడి పెడతాడు. దీనివల్ల లాభమా నష్టం అంటే లాభము ఉంది, నష్టము ఉంది. ఎలా అంటే అతడు పెట్టుబడి పెట్టిన 1 lakh రూపీస్ ఆ కంపెనీ కనుక అతను అనుకున్నట్టు అదృష్టవశాత్తు పెరిగితే అతనికి లాభాలు వస్తాయి. పొరపాటున మొన్న అదానీ కంపెనీ లాగా కాలు ఇచ్చింది అనుకోండి, ఇబ్బందులు పడే ప్రయత్నం అవుతుంది, అంటే నష్టపోతాడు. సో ఇలా కాకుండా ఈ 1 lakh రూపీస్ని అతడు ఒకే కంపెనీలో కాకుండా వివిధ సెక్టార్లకి సంబంధించిన వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అతడు సేఫ్ జోన్లో ఉంటాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు మార్కెట్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా, అతడు ఆ సెక్టార్లలో ఉన్న టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఒక 5 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని అందులో 20,000, ఇందులో 20,000, అందులో 20,000 ఇలా 5 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అతనికి ఓ కంపెనీ నుంచి నష్టం వచ్చినా మిగిలిన 4 కంపెనీల నుంచి లాభం వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అన్ని కంపెనీలు ఒకటేసారి మార్కెట్లో కుప్పకూలవు. అదేవిధంగా అన్ని కంపెనీలు ఒకటేసారి టాప్గా తీసుకుని అప్ సైడ్ వెళ్ళవు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలా మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టే సమయంలో వైవిధ్యంగా ఆలోచించి ఈ విధంగా మన యొక్క నష్ట నివారణని తగ్గించుకునే ప్రయత్నాన్ని మనము వైవిధ్యీకరణ అని మాట్లాడుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.